దేవన్ అయితే డైరెక్షన్, మొత్తం సినిమా ఆల్మోస్ట్ ప్రొడక్షన్ కోఆర్డినేషన్, యాక్టింగ్ ఇదంతా అతను ఒక్కడే చేశాడు. అంటే హీ డిడ్ ఇట్ ఆల్ బై హిమ్సెల్ఫ్ అనమాట. ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఎనర్జీ? వాట్ మేక్స్ యూ డ్రైవ్ అండ్ గెట్ అప్ ఎవ్రీ డే ఇన్ ద మార్నింగ్ టు వర్క్? ఆల్మోస్ట్ దగ్గర యూ వుడ్ హావ్ వర్క్డ్ మోర్ దెన్ 15 hours a day అనుకుంటా. నువ్వు అసలు నిద్రపోయడమే చాలా తక్కువ. యా, చాలా తక్కువ నిద్రపోతావు నువ్వు. షూటింగ్ టైంలో అయితే ఎలా, వాట్ కీప్స్ యూ మోటివేటెడ్ లైక్ దట్? యాక్చువల్గా దాన్ని మీరు కూడా జిమ్ ఫ్రీక్ కదా, రోజు డైలీ మనం జిమ్ చేస్తున్నప్పుడు మనకు ఒక డిసిప్లిన్ అలవాటు అయిపోతుంది అనమాట. జిమ్ ఏం నేర్పిస్తుంది అంటే ఇట్స్ నాట్ ఓన్లీ బాడీ బిల్డింగ్, ఇట్స్ అబౌట్ మైండ్ ట్రైనింగ్ కూడా, మన స్టేట్ ఆఫ్ మైండ్ కూడా. ఏదన్నా వర్క్ స్టార్ట్ చేసే ముందు దీన్ని ఎన్ని కంప్లీట్ చేయాలి, ఎలా కంప్లీట్ చేయాలి అనేది ఒక ప్లాన్ చేసుకుని జిమ్లోకి వెళ్తావు నువ్వు, అది కంప్లీట్ చేస్తావు. అలానే నేను కూడా ఏంటంటే ఏదైనా ఒక వర్క్ స్టార్ట్ చేయాలి అంటే అసలు దీనికి వచ్చే హర్డిల్స్ ఏంటి, దీన్ని మనం ఎలా కంప్లీట్ చేయాలి, ఇది కంప్లీట్ ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా కంప్లీట్ చేయగల క్యాపబిలిటీ మన దగ్గర ఉందా, ఉన్నప్పుడే తీసుకోవాలి. ఇప్పుడు దిగిన తర్వాత నేను ఇది ఒకటే చేస్తాను అదొకటే చేస్తాను అనేది కంటే అసలు ఇది ఎలా కంప్లీట్ చేస్తాను అనేది ఆలోచిస్తాను. ఎప్పుడైతే ఆ ఎండ్ రిజల్ట్ని వర్క్ని ఆలోచిస్తానో ఎలా అయినా ఎంత హడ్డీలు వచ్చినా చేసేయాలనుకుంటాను. ఎలా అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ నేను 10 years నుంచి ఇండస్ట్రీలో ట్రై చేస్తూ ఉన్నాను. సో యూ హ్యావ్ నీకు ప్యాషన్ ప్రొఫెషన్ రెండు ఒకటే, యు ఆర్ సో లక్కీ అండ్ యు ఆర్ బ్లెస్డ్. నాకు ప్యాషన్ వేరు, ప్రొఫెషన్ వేరు. ఎందుకంటే ఇందులో ఏదన్నా ఒక మంచి ఇంపాక్ట్ ఉండే రోల్ చేయాలి, ఏదన్నా చిన్న చిన్న రోల్ కాకుండా. అంటే నాకు వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు, సో అందుకోసం ఐ హ్యావ్ నో అదర్ ఛాన్స్ ఎక్సెప్ట్ వెయిటింగ్. బట్ ఈ వెయిటింగ్ టైంలో నన్ను నమ్ముకున్న నా పేరెంట్స్ని, నా ఫ్యామిలీని ఫీడ్ చేసుకోవాలి, నన్ను నేను ఫీడ్ చేసుకోవాలంటే ఐ నీడ్ ఏ ప్రొఫెషన్. సో ఎప్పుడైతే అది చేస్తూ ఉన్నానో చూస్తా, వర్క్ చేస్తున్నాను, మూవీస్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఈ 10 yearsలో నేను ఏం చేశాను అంటే ఈ వెయిటింగ్ పీరియడ్లో నాకేమర్థమైందంటే యు ఆర్ ద ఓన్లీ వన్ టు పుష్ యువర్ సెల్ఫ్. మనల్ని మనం పుష్ చేయటం తప్ప, మనం ఆపర్చునిటీ క్రియేట్ చేయటం తప్ప మనకి వేరే ఛాన్స్ లేదు అని చెప్పి అనుకున్నాను. సో ఇంత స్ట్రగుల్లో ఆగిన తర్వాత ఒక ఆపర్చునిటీ వస్తే ఐ హ్యావ్ నో అదర్ ఆప్షన్, లైక్ లైఫ్ అండ్ డెత్ అనమాట ఇది నాకు. సో ఇందులో నా హార్ట్ అండ్ సోల్ పెట్టి కంప్లీట్గా నేను నా బెస్ట్ ఇస్తే తప్ప నేను కృష్ణలీలని ఫామ్ చేయలేను అనుకున్నాను. అందుకే నేను డైరెక్షన్ సీట్లోనూ కూర్చున్నాను, ప్రొడక్షన్ సీట్లో కూర్చున్నాను, యాక్టింగ్లోనూ కూర్చున్నాను.